చేసుకోండి. కనకరావు గారు, సో కనకరావు గారు, సంవత్సరంన్నరకే ఇట్లాంటి పరిస్థితి వస్తే ఈ ఇద్దరు వరకే చూడొచ్చా, లేదంటే ఇంకా దీని తర్వాత పరిణామాలు ఏమైనా చూడొచ్చా? దీన్ని ముఖ్యమంత్రి ఏమైనా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుందా ఈ నివేదిక వచ్చిన తర్వాత? ఎందుకంటే ఇక్కడ రెండు కార్డులు కనిపిస్తున్నాయి. ఒకటి కేశినేని చిన్ని పార్లమెంట్లో ఉన్నటువంటి వ్యక్తి, బలమైనటువంటి గొంతు వినిపించేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సో వేటు వేసేటువంటి పరిస్థితి ఉందా అన్నది ఒక పాయింట్ అయితే కనుక, దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కొలికపూడి శ్రీనివాస్, సో ఆయన పైన వేటు వేస్తే ఆయన ముందే ఒక మాట అన్నారు. సో నేను ఆత్మగౌరవంతో ఉన్నాను, ఆత్మగౌరవ సామాజిక వర్గానికి చెందినటువంటి విషయం ఇది నా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం, పేదోళ్ళకి సేవ ఇద్దామనే నేను వచ్చిన, ఆ అవకాశం లేనప్పుడు నాకు ఈ రాజకీయాలు ఎందుకు, నేను ఎందుకుంటాను రాజకీయాలు అని చెప్పేసి ఆయన ఒక మాటను బహిరంగంగానే మాట్లాడుతున్నారు. సో ముఖ్యమంత్రి నిర్ణయం ఎట్లా ఉండొచ్చు? దీన్ని ఇంటర్నల్గా క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉందా? వీళ్ళిద్దరు ఇంకా బహిరంగ మాట్లాడే పరిస్థితి ఉంది సార్? ఇట్లాంటి కాకపోతే తెర మీద కనపడుతుంది కాబట్టి మన దీని గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ వాస్తవానికి కూటమిలో కూడా గాజావరసరావు గారు ఉన్నారు జనసేన నుంచి. వాస్తవానికి గుండె మీద చెప్పమని కింది లెవెల్లో జనసేన కార్యకర్తలు టీడీపీ సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం కాదా? ఉన్నాయి వాళ్ళ ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీకి ఐడెంటిటీ, తర్వాత ఆ పార్టీ ఇండిపెండెంట్ తీసుకున్న రోల్ విషయంలో క్లబ్ అయినప్పుడు ఏంటంటే ఒక్కోసారి ఎక్కడో గ్యాప్ వస్తూ ఉంటది, అది ఉంటది. అయితే ఏంటంటే ఇక్కడ ఇందాక వెంకటేశ్వర గారు ఏంటంటే ఆయన చెప్పింది డెమోక్రసీ సిస్టమ్ అని, అది ఓకే, చెప్పడానికి బ్రహ్మాండంగా ఉంటుందండి. వాస్తవానికి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకి ప్రియారిటీ ఎక్కువ ఉంటా ఉండదు, ఎమ్మెల్యేలను బట్టి ఎంపీలు జరుగుతూ ఉంటది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ నియోజకవర్గం అండి, మనం కొలికలపూడి శ్రీనివాస్ విషయం కదండి, అంత ముందు స్వామిదాస్ గారు ఉన్నారు, అది కూడా చూడాలి ఒకసారి. ఆ ప్రాంతంలో ఒకసారి ఆయన ఎమ్మెల్యే అయినాక అతను కొంత ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తా ఉంటే అతన్ని రాజకీయంగానే మప్పు మట్ట పెట్టేటువంటి పరిస్థితి కొనసాగితే ప్రతి సీట్లు అయితే వచ్చారు కానీ ఓడగొట్టమే, వాళ్ళ ఇంటి దొంగనే ఓడగొట్టే పరిస్థితి కనపడతాం. దీంట్లో ఇప్పుడు ఏంటంటే ఇతను పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గడవిప్పాలన్నట్టుగా ఇతను ఇచ్చాడు. ఇందాక మీరు అన్నట్టు, ఎందుకంటే అతను లాంగ్ విజన్ తోటి ఉన్నాడు అనేటువంటిది ఉంటే ఎక్కడో సర్దుబాటు జరుగుతూ ఉంటాయి. అతనైతే మాత్రం దేనికైనా ఓకే, నేను అవసరమైతే సస్పెండ్ చేసుకునే తప్ప నేనైతే మాట్లాడటం మాత్రం ఆపను అని చెప్పేసి అన్నాడు. ఇట్లాంటి దాదాపు 34 మంది ఎమ్మెల్యేల మీద ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ ఉంది. కాకపోతే ఇప్పుడు మాత్రం నాకు తెలిసేదంటే చంద్రబాబు నాయుడు గారు కొలికలపూడి శ్రీనివాస్ గారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవటానికి సాహసించడు. తీసుకుంటే అది చాలా, ఎందుకంటే అతని దగ్గర చాలా 3 రాజధానులకు సంబంధించినటువంటి అమరావతి రాజధాని విషయాలు, అతను చేసేటువంటి సేవ కావచ్చు, తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ట్రాన్సాక్షన్ చేసిన విషయాలు అన్ని ఆధారాలతో ఏమి చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సహజమేనండి. మాత్రం అనిపించట్లేదు, ఎందుకంటే వేటు వేస్తే ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా ఇన్సల్ట్ చేసినటువంటి వాతావరణం కూడా తీసుకొస్తారు. నేతల మీద పట్టలేదు, ఏదో గవర్నమెంట్ ఉంది కాబట్టి నడవాలి కాబట్టి నడుస్తున్నారు తప్ప ఎక్కడ పట్టు కోల్పోయాడు. పట్టు తప్పాడు బట్టి బాబు గారు సీని గారి కొలికలపూడి సీని విషయంలో, ఈ విషయంలో ఏమి దమ్ముడు చెప్పమని చెప్పి రేపు ఇస్తారు కదా రిపోర్ట్ మొత్తం, ఛాలెంజ్ చేసి చెప్పండి. 154 సీట్లు ఉన్నాయి కదా, మా బలమైన సపోర్ట్ ఉందంటున్నారు కదా. ఎస్, నువ్వు చేస్తే కొలికలపూడి శ్రీనివాస్ చెప్పిన తప్పు అయితే, హద్దు మీరితే, అతను కానీ అప్రజాస్వామికనో లేదంటే ఆ నిరాధారతను మాడితే తమ్ముడు చేయమని చెప్పండి. అవినీతి నాది, నిబద్ధత 30-40 ఇండస్ట్రీ అని చెబుతాడు కదా, చెప్పండి. ఆయన్ని తీసుకోమని తీసుకోలేరండి. వీళ్ళకి చాలా లుకలుకలు ఉన్నాయి, కూటమిలో కూడా లుకలుకలు ఉన్నాయి, అది వాస్తవం. రైట్ సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం. ఒక నిమిషం, గౌతమ్ గారు వస్తారు, మీ దగ్గరకు వస్తా.